స్కూళ్లు ప్రారంభం కావడంతోనే ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా ఝళిపిస్తోంది. హైదరాబాద్లో ఇప్పటివరకు 10 బస్సులపై జరిమానా విధించిన అధికారులు మరో 2 బస్సుల్ని సీజ్ చేశారు. దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. స్కూల్స్ ఒకవైపు ప్రారంభం కావడంతో ఆర్టీఏ అధికారులు బస్సులపై దృష్టి సారించారు. ప్రధానంగా పిల్లలను తరలించే బస్సులపై ఈసారి చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రారంభమైన రోజే ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై దాడులు చేయడంతో మనకు దానికి సంబంధించిన అర్థం కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు అనేకం కూడా స్కూల్ పిల్లల ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటివి ఈ ఏడాది ఈ అకాడమిక్ ఇయర్లో అలాంటివి జరగకూడదన్న ఉద్దేశంతో మొదటి రోజే ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై కొరడా జులిపిస్తున్నారు. ప్రస్తుతం మనం లంగర్ హౌస్ దగ్గర ఒక స్కూల్ బస్సు వద్ద ఉన్నాం. ఈ బస్సు పరిస్థితి చూస్తేనే చాలా భయంకరంగా ఉంది, దారుణంగా ఉంది. బయటికి వెళ్ళి చూస్తేనే అత్యంత దారుణంగా ఉన్న ఈ స్కూల్ బస్సులో పిల్లలను తరలించడానికి సదరు స్కూల్ యాజమాన్యం బయటికి తీసుకొని వచ్చింది. ఈ స్కూల్ బస్సులో పిల్లల్ని తీసుకొని వెళ్లేందుకు కూడా రోడ్డుపైకి తీసుకొని వచ్చారు. అయితే ఈ స్కూల్ బస్సుకు మాత్రం ఎలాంటి ఫిట్నెస్ కూడా లేదు. మనం చూస్తున్నాం కూడా ముందల పూర్తిగా ధ్వసమైన బస్సు. ఇది చాలా పాత కాలం నాటి బస్సు. ఈ బస్సుకి పైనుంచి మాత్రమే పైపూతలు పూసి ఈ విధంగా స్కూల్లో పిల్లల్ని తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళాక కూడా లోపల మీకు ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. స్కూల్ లోపలికి వచ్చిన తర్వాత బస్సులో కూడా అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా దుమ్ము ధూళికి మనకు కనబడుతూ ఉంది. ఇవాళనే స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ ప్రారంభం కాబోతున్న సమయంలో ఎంతో నీట్గా ఉండాల్సిన స్కూల్ బస్సులో అలాగే ఫిట్నెస్లో ఉండాలి. ఆర్టీఏ అధికారులు చెప్తున్న ఏవైతే ధృవీకరణ పత్రాలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ స్కూల్ బస్సుకు మాత్రం అలాంటివి ఏవీ లేవు. అయినా కానీ నిర్లక్ష్యంగా రోడ్డుపైకి రావడమే కాకుండా విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఎక్కడ కూడా ఈ స్టీరింగ్ కూడా మనం చూడొచ్చు ఎంత భయంకరంగా ఉందో. స్టీరింగ్ కూడా చాలా దరిద్రంగా మనకు కనబడుతున్న పరిస్థితి ఉంది. అలాగే స్కూల్ బస్సులో ఖచ్చితంగా ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ ఎయిడ్ కిట్ మాత్రం ఉంది, కానీ ఇది కేవలం నామమాత్రంగానే ఉంది. ఇది మనం చూస్తున్నాం అంటే ఒకవేళ ఇంజ్యూర్డ్ అయితే వాళ్ళకు ఉపయోగించే ఆయింట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. కానీ దీంట్లో ఆయింట్మెంట్ లేదు, కేవలం ఆయింట్మెంట్ బాక్స్ ఒకటే ఉంది. ఇది కూడా ఎక్స్పైర్ అయిన ఆయింట్మెంట్. ఎక్కడ కూడా యూజ్ చేస్తున్న దాఖలాలు లేవు. అలాంటి ఆయింట్మెంట్ డబ్బాలో పెట్టాడు. అలాగే కాటన్ని కూడా చూస్తే మనం చూడొచ్చు, మొత్తం దుమ్ము కొట్టుకుపోయిన కాటన్ ఉంది. డెటాల్ కూడా ఒకటి పెట్టాడు. పేరుకు మాత్రం అంటే నామమాత్రంగా మాత్రమే వీటిని పెట్టాడు. డెటాల్ మనం చూస్తున్నాం కూడా ఇదంతా కూడా పూర్తిగా మ్యానుఫ్యాక్చర్డ్ డేట్ మించిపోయి ఉన్నాయి. అంటే ఎక్స్పైర్ అయిన డేట్కి సంబంధించిన వాటిని ఇవన్నీ కేవలం నామమాత్రంగా మాత్రమే అతను పెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇక మరొక వైపు మనం చూస్తున్నాం వెనకాల పూర్తిగా అద్దం కూడా లేదు బస్సుకి. అలాంటి బస్సు ఇది. ఈ బస్సుని తీసుకొని విద్యార్థులను తరలిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు స్కూల్ యాజమాన్యాలకు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది. వెనకాల అద్దం లేదు, అలాగే సీట్లు కూడా చాలా దరిద్రంగా ఉన్న పరిస్థితి, దుమ్ము కొట్టుకుపోయిన ఉన్న పరిస్థితి. నీట్గా ఉంచుకోవాలి. స్కూల్స్ ఇప్పుడే ప్రారంభమవుతున్న సమయంలో ఈ విధంగా స్కూల్స్ని ఏర్పాటు చేయడం, ఈ స్కూల్ బస్సులను ఈ విధంగా కొనసాగించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికైనా వీళ్ళల్లో యాజమాన్యాల్లో మార్పు రావాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థులను కేవలం డబ్బులు వసూలు చేయడం కోసమే కాకుండా ఇలాంటి వాటిపైన కూడా దృష్టి సారించారు. మనం చూస్తాం స్కూల్ సీట్ల పైన ఎప్పుడో గతంలో అంటే గత అకాడమిక్ ఇయర్లో పిల్లలు ఆడుకుంటున్నట్లుగా కూడా గుర్తులు కూడా ఉన్నాయి. అలాంటి బస్సు అంటే ఆ స్కూల్ సెలవుల తర్వాత తిరిగి అక్కడికి వెళ్ళారు, అక్కడే బస్సును ఆపేశారు తప్ప మళ్ళీ తీసుకొని రాని పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. అలాంటి ఈ స్కూల్ బస్సులో విద్యార్థులను తరలిస్తున్నారంటే యాజమాన్యం ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది మనకు తెలిసిపోతుంది. అలాగే ఇలాంటి వాటిపైన ఇప్పటికైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. అలాగే ఇటు మేనేజ్మెంట్లు కూడా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా కేవలం ఫీజుల గురించే కాదు, వాళ్ళ ప్రాణాలకు చెలగాటమాడకుండా వాళ్ళని సేఫ్గా తీసుకెళ్ళి అలాగే సేఫ్గా వదిలేసాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు చెప్తున్న విధంగా స్కూల్ బస్సులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ మురళితో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. ఇక మెహదీపట్నంలో కూడా ఫిట్నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సోమయ్య అందిస్తారు. ఈరోజు నుంచి స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు బస్సులపై దాడులు చేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులకు నగరంలో విస్తృతంగా ఆర్టీఏ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఫిట్నెస్ లేకుండా ఖచ్చితంగా ఆ సంబంధిత బస్సులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. నగరంలో ప్రతి చోట ఆర్టీఏ అధికారుల దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే
ఫిట్నెస్ లేని బస్సులు ఫిట్నెస్ బస్సులతో పాటు కాలం చెల్లిన బస్సులను కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. స్కూల్లో యాజమాన్యాలు అవసరానికంటే మించి, అంటే స్టూడెంట్స్ని అవసరానికంటే మించి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తారు. సార్ చెప్పండి, ఇంతవరకు ఎన్ని బస్సులు సీజ్ చేశారు, ఏమని? ఇప్పటి వరకు 5 బండ్లు సీజ్ చేశామండి. ఇంకా చెకింగ్ ఇంకా జరుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి ఇంకా వారం రోజులు 10 రోజుల వరకు చెకింగ్ ఇలానే నడుస్తుంటుంది. తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వము ఈ స్కూల్ బస్సుల గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మేము ఈ వెహికల్ ఫిట్నెసెస్, డ్రైవింగ్ లైసెన్స్లు, ట్యాక్స్లు ఉన్నాయా లేవా అని ప్రతిదీ చెక్ చేస్తాం. జూన్ 30లోగా ఆర్టీఏ అంటే వెబ్సైట్లో కూడా వివరాలు పొందుపరచాలని చెప్పి ఇటీవల ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. సో వాటి మీద అదే ప్రతి వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అందరికీ ఆ అవగాహన ఉన్నది, అందరూ చేస్తారు కంపల్సరీ. అవసరానికంటే మించి స్టూడెంట్స్ని కూడా బస్సులో తీసుకెళ్తున్నారు. గతంలో యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మేము చెకింగ్ చేస్తూ, మేము రిగరస్ చెకింగ్ చేస్తూ వాటిని అన్నిటిని అరికట్టాలని మేము పూర్తిగా ప్రయత్నిస్తాం. సో ఇప్పటివరకు 5 బస్సులను సీజ్ చేశామని చెప్పి ఆర్టీఏ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇవాళ నుంచి వారం రోజుల పాటు బస్సులపై రైడ్స్ కొనసాగుతాయని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులతో పాటు కాలం చెల్లిన బస్సులపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద అయితే ప్రస్తుతం అయితే 5 ఎన్ని బస్సులు సీజ్ చేశారు? మేమైతే ఒక వెహికల్ సీజ్ చేశాను సార్. ఇప్పుడు ఒక ట్యాక్స్ వెహికల్ వేస్తున్నారు సార్, ఒకటి సీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కృష్ణారెడ్డి సార్ ఒక వెహికల్ సీజ్ చేశారు. టోటల్లీ 4 or 5 వెహికల్స్ సీజ్ చేసినట్టు. జనరల్గా మీ తనిఖీలో ఎలాంటి బయటపడుతుంది? ఎక్కువగా ట్యాక్స్, ఫిట్నెస్, నెక్స్ట్ ఇన్సూరెన్స్, పొల్యూషన్ లైసెన్స్, ఇన్వాలిడ్ లైసెన్స్, డాక్యుమెంట్స్ లేనివి, ఇవన్నీ మాక్సిమం బయటపడుతున్నాయి. కొన్ని వెహికల్స్కి ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవి కూడా ఉండట్లేదు. సో ఎన్ని రోజుల పాటు రైడ్స్ కొనసాగుతాయి? మొన్నటి వరకు కాలేజెస్, స్కూల్స్ స్టార్ట్ అవ్వలేదు. ఈ రోజు నుండే స్టార్ట్ అయ్యాయి కనుక ఈ రోజు నుండి చెకింగ్ స్టార్ట్ అవుతుంది కంటిన్యూస్గా. ఎన్ని రోజులు ఒక స్పెషల్ డ్రైవ్, ఇది ఏబీ స్పెషల్ డ్రైవ్. సో కొన్ని రోజుల వరకు ఈ చెకింగ్ కొనసాగుతుంది. సో మొత్తం మీద అయితే మరో వారం రోజుల పాటు స్కూల్ బస్సులు, అదేవిధంగా కాలేజీ బస్సులపై రైడ్స్ కొనసాగుతాయని చెప్పి ఆర్టీఏ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి డ్రైవర్స్ మొత్తం మీద అయితే ఓవరాల్గా అయితే ఇప్పటివరకు 5 నుంచి 6 బస్సులు సీజ్ చేశామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. ఫిట్నెస్ లేని బస్సులు, అదేవిధంగా కాలం చెల్లిన బస్సులపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెబుతున్న పరిస్థితి. గతంలో జరిగినటువంటి తప్పులు, అంటే గతంలో జరిగినటువంటి డ్రైవర్లు చేసినటువంటి తప్పిదాల వల్ల స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఫిట్నెస్ కావాల్సినటువంటి అన్ని ఉన్న తర్వాతే బస్సులను అనుమతిస్తాము, లేదంటే ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో కలిసి సోము, NTV, హైదరాబాద్.